హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఈ సమ్మర్‌లో అందరి బాడీలు చాలా హీట్ ఎక్కిపోయుంటాయి. సో, అలా హీట్ ఎక్కిన బాడీలని ఇలా క్షణాల్లో చల్లబరిచే ఒక సూపర్ డ్రింక్ అయితే ఉంది. సో, అదేంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! సో, అయితే సింపుల్‌గా ఎలా చేసుకోవాలి? అది ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చనమాట. బట్ దానికి కాకపోతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నామనుకోండి, నిమిషాల్లో మనము ఈ డ్రింక్ తాగేయొచ్చనమాట. సో, దానికోసమైతే నేనిక్కడ ఒక పెద్ద కట్ట వరకు అయితే పుదీనా తీసుకున్నాను. జస్ట్ ఒక్క రోజుకే నాకు ఈ విధంగా అయితే డ్రై అయిపోయింది. సో, ఇలా ఒక కప్పు వరకు అయితే డ్రై పుదీనా తీసుకొనేసి, హాఫ్ కప్పు వరకు అయితే ఇక్కడ నేను సోంపు తీసుకుంటున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ 2 కాంబినేషన్ వల్ల మనకి బాడీ అనేది చక్కగా కూల్ అయిపోద్ది నిమిషాల్లో కూడా. ఇక్కడ టేస్ట్ కోసం అంటే స్వీట్‌నెస్ కోసం వచ్చేసి నేను ఒక హాఫ్ కప్పు వరకు అయితే ఇక్కడ మనకి పటిక బెల్లం ఉంటుంది కదా! అది వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ అయినా వాడుకోవచ్చు. సో, మరింత టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసము నేనిక్కడొచ్చేసి డ్రై జింజర్ పౌడర్ అంటే అల్లంని మనము ఎండబెడితే ఏదైతే పౌడర్ ఉంటుందో అదనమాట. అంటే ఇంకా చెప్పాలంటే శొంఠి. సో, దాన్నైతే ఈ విధంగా కొద్దిగా పౌడర్‌గా చేసుకొని ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 5, 6 ఇలాచీలు. సో, ఈ ఫ్లేవర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదా ఇలాచీని స్కిప్ చేయొచ్చు. సో, వీటినన్నీ కలిపేసి మెత్తగా పౌడర్‌గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. బట్ ఇది మరీ మెత్తగా ఉందా లేదా అక్కడక్కడ ఎక్కడన్నా పలుకులు ఉండే ఛాన్సెస్ ఉంటాయనేసి నేనైతే ఫిల్టర్ చేద్దామని ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను. బట్ ఈ విధంగా చక్కగా పౌడర్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను ఫిల్టర్ చేయడానికైతే ఈ విధంగా ఒక జాలీది గెంటి అంటే మీ దగ్గర ఉంటాయి కదా! లేదంటే జల్లీల్లో అయినా జల్లించుకోవచ్చు. సో, ఇలా జల్లించుకున్న తర్వాత మనకు అక్కడక్కడ బరకనేది ఉంటుంది. ఎందుకంటే మనము ఇది ఏవి కూడా మనము ఐ మీన్ వేయించలేదు. సో, డ్రైవే కాబట్టి సో, అక్కడక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా బరక పిండి తీసేసి ఈ విధంగా స్మూత్‌గా రెడీ చేసుకొనేసి ఇప్పుడు దీన్ని ఒక ఎయిట్ బాక్స్‌లో అంటే ఒక స్టీల్ బాక్స్ కానీ లేదు అంటే గ్లాస్ జార్‌లో కానీ ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నామనుకోండి చక్కగా మనకి 2-3 మంత్స్ వరకు ఫ్రెష్‌గా మనకి స్టోర్ అయిపోతుంది. సో, ఇప్పుడు దీన్ని ఇన్‌స్టెంట్‌గా ఎలా కలుపుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను. మీరైతే ఫస్ట్ గ్లాసెస్ తీసుకోండి. మీరు ఏ గ్లాసెస్‌లోకి అయితే వేసుకొని తాగాలనుకుంటున్నారో ఆ గ్లాసెస్ తీసుకొనేసి చిన్న గ్లాసెస్ అయితే ఒక 2 క్యూబ్స్, పెద్దవైతే ఒక 3 క్యూబ్స్, ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాసెస్‌లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మనం ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్ వేసుకోండి. ఒక పెద్ద గ్లాస్‌కి అయితే మాత్రం ఫుల్ స్పూన్ వరకు అయితే ఈ ప్రీమిక్స్ పౌడర్ అయితే వేసేసుకొనేసి ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా కుండలో వాటర్ ఉంటాయి కదా! సో, అవి తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. మన ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడం వల్ల కూడా మన బాడీ అనేది హీట్ అవుతుంది. అందుకోసమే మాక్సిమం మనము ఈ సమ్మర్‌లో కుండలో ఉన్న నీళ్ళు తీసుకోవడానికే చూడండి. సో, ఆ వాటర్ వేసుకొనేసి అలాగే చియా సీడ్స్ మన దగ్గర ఉంటే చియా సీడ్స్ వేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా సోక్ చేసిన చియా సీడ్స్ వేసేసి ఒక 1 స్పూన్ వరకు వేసి మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. నిజంగా టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే నిమిషాల్లో మన బాడీ కూడా కూల్ అవుతుందనమాట. అంత బావుంటుంది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.